సభకు నమస్కారం. మీ అందరికీ స్మైల్ గారి స్నేహశీలతో చాలా పరిచయం ఉంది. నాకు అందులో అనువంతు కూడా లేదు. కాకపోతే వారి అక్షరాలతో నాకు చాలా గాఢమైన పరిచయం ఉంది. ఈ పరిచయం భిన్నమైంది. దాన్ని కొంచెం మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఏళ్ల క్రితం, అంటే కనిపించినంత చదివే కాలంలో నేను స్మైల్ గారి ఖాళీ సీసాలు చదివాను. నాకు వ్యక్తిగతంగా భయానక విభత్సాలంటే చాలా అయిష్టం. కానీ ముందస్తు హెచ్చరిక లేకపోవడం చేత నేను స్మైల్ గారు వారి ఖాళీ సీసాలు నిండుగా నింపి ఇచ్చిన జీవన బీభత్సాన్ని పుచ్చుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలేక దిగులు పడుతూనే ఉన్నాను. అందుకు స్మైల్ గారు అంటే నాకు చాలా కోపం. రెండోది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో ఒకనొక ఆదివారం పూట ఏదో చదువుకుంటున్నాను. అనుకోకుండా స్మైల్ గారి కవిత రమణ చేసుకున్నాం కదా తటస్థపడింది. అప్పుడు కూడా అంతే, ముందస్తు అభిప్రాయాలేం లేవు. చదువుకుంటూ వస్తున్నానా, హఠాత్తుగా ఒక వాక్యం నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా నవ్వు వచ్చింది. ఛాతీకే తప్ప వీపుకేం సిగ్గుండదేమో వీళ్ళకి, నవ్వు వస్తుంది. చదివాక ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత నవ్వు వచ్చిందో. చాలాసేపు నవ్వుకొని ఆశ్చర్యపడి మళ్ళీ కవితని పైనుండి కిందికి చదువుకొని నా తలపై తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో నన్ను నేను చూసుకున్న జ్ఞాపకం. స్మైల్ గారంటే నాకు ఒక ఆశ్చర్యం. మూడవది, నాకు బాగా ఇష్టమైన మొదటి, రెండవ, మూడవ ఏకైక కవి చిలకల వాళ్ళ చెట్టు యజమాని. వారి కవిత్వంలో ఒక ఐంద్రజాలిక కవిత్వం అయింది. ఆయన కవిత్వంలో నాకు బాగా ఇష్టమైన పద్యము, స్మైల్ గారికి బాగా ఇష్టమని ఇస్మాయిల్ గారు ఇచ్చిన పద్యము రెండు ఒక్కటే. ఈ అభిరుచి ఏకత వలన నాకు స్మైల్ గారు అంటే చాలా ప్రేమ. ఇన్ని భిన్న భావాలను నాలో కలిగించిన స్మైల్ గారిని నిజంగా నేను కలవలేకపోవడం నిజంగా నా దురదృష్టం. కాకపోతే వారే అన్నట్లుగా ఆయనకు మరణమేంటని భావిస్తూ మనందరి హృదయాల్లో ఉన్న వారి చిరునవ్వుల మూర్తికి నా హృదయపూర్వక కృతజ్ఞతని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్మైల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.